హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ డిగ్రీ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మనం హెచ్టిఎంఎల్ యొక్క ఇంట్రడక్షన్ కోసం తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం హెచ్టిఎంఎల్ యొక్క స్ట్రక్చర్ కోసం తెలుసుకుందాం అనమాట. అసలు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మెయిన్గా హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అంటే ఒక ఇంటికి ఫౌండేషను, వాల్స్, రూఫు ఉంటుంది కదా. అలాగే ఒక వెబ్ పేజ్కి కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మెయిన్గా 4 సెషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ డాక్యుమెంట్ టైప్. ఫస్ట్ వన్ డాక్యుమెంట్ టైప్, సెకండ్ వన్ హెచ్టిఎంఎల్, థర్డ్ వన్ హెడ్ సెషన్, ఫోర్త్ వన్ బాడీ. ఇలాగా 4 సెషన్స్ అనేవి ఉంటాయి. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో మెయిన్గా ఈ 4 సెషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ డాక్యుమెంట్ టైప్. ఈ డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి అంటే, ఇది ఒక బ్రౌజర్కి డాక్యుమెంట్ HTML5 అని తెలియజేస్తుంది అనమాట. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ వెర్షన్ అనేది తెలియజేయడానికి, వెర్షన్ని తెలియజేయడానికి, బ్రౌజర్కి వెర్షన్ని తెలియజేయడానికి యూజ్ అయ్యేదే ఈ డాక్యుమెంట్ టైప్ అనమాట. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో స్టార్టింగ్లో అనేది ఉంటుంది అనమాట. ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో స్టార్టింగ్లో ఉంటుంది ఈ డాక్యుమెంట్ టైప్ అనేది. అలాగే నెక్స్ట్ వన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. ఇది ఒక ట్యాగ్. హెచ్టిఎంఎల్ అనేది, ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మొత్తం హెచ్టిఎంఎల్ ట్యాగ్లో మాత్రమే ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ ఓపెన్ చేసిన ట్యాగ్ నుంచి క్లోజ్ చేసిన ట్యాగ్ వరకు, అంటే క్లోజ్ చేస్తాం కదా, ఈ ఓపెన్ నుంచి క్లోజ్ చేసిన ట్యాగ్ ఈ మధ్యలో మాత్రమే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మనకి ఏమేమి కావాలో అది మొత్తం కూడా ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ మధ్యలోనే ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని ఒక రూట్ ఎలిమెంట్ అనేసి అంటారు. థర్డ్ వన్ హెడ్ సెషన్. ఈ హెడ్ సెషన్లోని పేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇది బ్రౌజర్కి అనమాట. బ్రౌజర్కి యూజ్ అవుతుంది. ఇది యూజర్కి కనపడదు. ఈ హెడ్ సెషన్లో ఉన్నది బ్రౌజర్కి మాత్రమే యూజ్ అవుతుంది, యూజర్కి కనపడదు అనమాట. అలాగే ఈ హెడ్ సెషన్లోని టైటిల్, నెక్స్ట్ సిఎస్ఎస్ లింక్స్, టైటిల్స్, నెక్స్ట్ మెటా ఇన్ఫర్మేషను, ఇలాంటివన్నీ కూడా ఈ హెడ్ సెషన్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ బాడీ. ఈ బాడీ సెషన్లోని మనకి యూజర్కి కనబడేవి. ఇప్పుడు మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా క్రియేట్ చేస్తాం, అనేసి అనుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫస్ట్ ఏముంటుంది? నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఇలా ఉంటాయి కదా. ఇది ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసి అనుకుంటే ఇలా డీటెయిల్స్ ఉంటాయి కదా. ఇది యూజర్కి కనబడుతుంది. అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో అది యూజర్కి కనబడుతుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ బాడీ సెషన్స్లోనే ఉంటాయి. అంటే ఇక్కడ హెడ్డింగ్స్ ఏమన్నా పెట్టుకున్నా, ఇలా మనకి ఏ డాక్యుమెంట్ అయితే ఇలా యూజర్కి కనిపించేవి ప్రతి ఒక్కటి కూడా ఈ బాడీ సెషన్స్లోని రాసుకుంటాం. హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, టేబుల్స్, ఇవన్నీ కూడా మనము బాడీ సెషన్లో రాసుకుంటాం. ఇదేనండి బేసిక్ స్ట్రక్చరు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకా క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో ఏముండాలి? డాక్యుమెంట్ టైప్ అనేది ఉండాలి, అవునా? డాక్యుమెంట్ టైప్ ఇలా పెట్టాలి. డాక్యుమెంట్ ఇది ఎఫ్ఎస్ట్రోఫీ సింబల్ ఉంటుంది కదా, అది డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అనమాట. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ టైప్ అనేసి రాసుకుంటాం. తర్వాత రూట్ ట్యాగ్. సెకండ్ వన్ రూట్ ట్యాగ్. ఫస్ట్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఈ మధ్యలో మాత్రమే మనము కోడ్ అనేది రాయాలి. సో ఈ రూట్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెచ్టిఎంఎల్ దాన్ని ఓపెన్ చేసాము, మళ్ళీ హెచ్టిఎంఎల్ అనేది క్లోజ్ చేసాం. మళ్ళీ మధ్యలో నెక్స్ట్ వన్ హెడ్ సెషన్. ఈ హెడ్ సెషన్లో టైటిల్స్, సిఎస్ఎస్ లింక్స్, మెటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సిఎస్ఎస్ లింక్స్ పెట్టాలంటే మనం సిఎస్ఎస్ కూడా తెలుసుకొని ఉండాలి. మనం ఇంకా సిఎస్ఎస్లోకి వెళ్ళలేదు కాబట్టి మనం టైటిల్ అనేది చూద్దాం అనమాట. టైటిల్ అంటే మనం చేసి డాక్యుమెంట్కి ఒక టైటిల్. ఇది బ్రౌజర్కి మాత్రమే కనబడుతుంది, బ్రౌజర్కి మాత్రమే యూజ్ అవుతుంది, యూజర్స్కి కనపడదు అనమాట. హెడ్ సెషన్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ హెడ్ సెషన్ అనేది క్లోజ్ చేసుకోవాలి. హెడ్ సెషన్లో మనం టైటిల్ రాసుకుంటున్నాం కాబట్టి టైటిల్ పెట్టి ఒక టైటిల్ ఏదైనా ఒకటి టైటిల్ పెట్టుకోవాలి. హెచ్టిఎంఎల్ అని పెట్టుకున్నాను, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అని పెట్టుకున్నాను నేను.
హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ అనేది పెట్టుకున్నాను. టైటిల్ ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ టైటిల్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి మళ్ళీ టైటిల్ అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి. హెడ్ ఓపెన్ చేసాం కాబట్టి హెడ్ కూడా క్లోజ్ చేసుకున్నాం. తర్వాత ఉండేది బాడీ అన్నమాట. బాడీ సెషన్ అనేది ఓపెన్ చేసాం. ఈ బాడీ సెషన్‌లో మనం ఏం రాసుకోవాలి, బాడీ సెషన్ ఓపెన్ చేసాం. మళ్ళీ బాడీ సెషన్ కూడా క్లోజ్ చేయాలి. బాడీ సెషన్‌లో మనం ఏం రాసుకోవాలని చెప్పాం, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, టేబుల్స్ ఏదైతే యూజర్ కనబడాలో అవన్నీ కూడా బాడీ సెషన్‌లో అనేవి మనం రాసుకుంటాము అని చెప్పుకున్నాం కదా! ఈ బాడీ సెషన్‌లోని మనము ఒక ఏదైనా హెడ్డింగ్ రాయాలి అని చూసాం. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అలా అనేసి ఒక హెడ్డింగ్ పెడతాం కదా! ఈ హెడ్డింగ్ ఈ హెడ్డింగు ఇందులో పెట్టుకోవాలి. హెడ్డింగ్స్ అనేవి హెచ్1 నుంచి హెచ్6 వరకు ఉంటాయి. హెచ్1 అనేది హైయెస్ట్ సైజ్ అనమాట. హెచ్1 పెడితే ఇది హైయెస్ట్ సైజ్‌లో, అంటే మనం పెట్టే లెటర్ సైజ్ ఇది. ఇప్పుడు హైయెస్ట్ సైజు హెచ్6 అనేది లోయెస్ట్ సైజ్ అనమాట. అంటే హెచ్6 కంట తక్కువ సైజులో మనం పెట్టలేము హెడ్డింగ్ అనేది. ఇది లోయెస్ట్ సైజు. హెడ్డింగ్స్‌కి హెచ్1 నుంచి హెచ్6 వరకు ఉంటాయి. హెచ్1 అనేది పెద్ద సైజు, హెచ్6 అనేది చిన్న సైజ్ అనమాట. ఇప్పుడు నేను హెచ్1 అని తీసుకున్నాననుకోండి. హెచ్1 అని తీసుకున్నాననుకో, ఇక్కడ నేను ఏమని పెట్టుకున్నాను, వెల్కమ్ అని రాసాననుకోండి. వెల్కమ్ అని పెట్టుకొని హెచ్1 ఓపెన్ చేశాను కాబట్టి హెచ్1 కూడా మళ్ళీ క్లోజ్ చేయాలి. హెచ్1 ఓపెన్ చేసాం, మళ్ళీ హెచ్1 అని కూడా క్లోజ్ చేయాలి. ఇలా రాసాం. ఇక్కడ నాకు అవుట్‌పుట్ ఎలా వస్తదంటే, ఇక్కడ నేను అవుట్‌పుట్ కూడా రాస్తున్నాను. అవుట్‌పుట్ ఎలా వస్తదంటే, వెల్కమ్ అనేసి పెద్దగా వస్తదనమాట. అంటే పెద్ద సైజ్ ఇచ్చుకున్నాం కాబట్టి పెద్ద సైజ్‌లో వస్తది వెల్కమ్ అనేది. ఇలా వెల్కమ్ అని పెద్ద సైజ్‌లో రాస్తాను. ఒకవేళ నేను హెచ్6 కని ఇచ్చుకున్నాను. ఇది చిన్న సైజు, అతి చిన్న సైజ్ అనమాట. హెచ్1 అన్నా రాసుకోవచ్చు, హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 అనేది చాలా చిన్న సైజు. మళ్ళీ హెచ్6 తర్వాత మళ్ళీ హెచ్7, హెచ్8లు అయ్యేం ఉండవు. హెచ్6 వరకే. లోయెస్ట్ సైజ్ అనేది హెచ్6 అనమాట. హెచ్6లో మళ్ళీ అదే వెల్కమ్ అని రాసాననుకోండి. హెచ్6 ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ హెచ్6 కూడా క్లోజ్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన ప్రతి ఒక్కటి క్లోజ్ చేసుకోవాలి. ప్రతి ట్యాగ్ కూడా క్లోజ్ చేసుకోవాలి. హెచ్టీఎంఎల్‌లో రాసి ప్రతి ట్యాగ్ కూడా కన్ఫర్మ్‌గా క్లోజ్ చేయాలి. లేదంటే మనకి రన్ అవుతది. కానీ అవుట్‌పుట్ అనేది రాదనమాట. ఇది హెచ్6కి ఎలా వస్తదంటే వెల్కమ్ అలా అనేసి చిన్నగా వస్తదనమాట. అంటే ఇది పెద్ద సైజు, ఇది చిన్న సైజు. డిఫరెన్స్ ఏమేమి ఉండదు. కాకపోతే సైజెస్ డిఫరెన్స్ అనమాట. హెచ్1 అనేది పెద్ద సైజు, హెచ్6 అనేది చిన్న సైజ్ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా మనము ఒక కోడ్ అనేది రాసుకుంటాం. హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో కోడ్ అనేది ఇలా రాసుకుంటామనమాట. ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏ డౌట్ వచ్చినా మీరు కమెంట్స్‌లో పెట్టొచ్చు. నెక్స్ట్ క్లాస్‌లో నేను ఇది మొబైల్‌లో ఎలా చేయాలని కూడా చూపిస్తాను. ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్ కూడా చేయండి.